హాయ్, ఈ క్లాస్లో మనము ఇంపార్టెంట్ డేస్ గురించి తెలుసుకుందాము. ఈ 2019లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించింది ఈ ఇంపార్టెంట్ డేస్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతి మంత్కి ఎక్కువ డేస్ ఉంటాయి, కానీ వాటిలో రీసెంట్ అప్డేట్స్ ఇంపార్టెంట్ మాత్రమే ఈ 2019 కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేవి మాత్రమే నేను చెప్పదలుచుకుంటున్నాను. వీటిలో మాత్రమే దాదాపు 80 to 90% వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాను. వీటిలో ఇంపార్టెంట్ డేస్లో మనం లాస్ట్ క్లాస్లో ఏప్రిల్ వరకు మనం డిస్కస్ చేసాం. ఈ క్లాస్లో మనము మే నుంచి సెప్టెంబర్ వరకు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ముఖ్యంగా మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని చాలామందికి తెలుసు. మే 1 అని గుర్తుపెట్టుకోండి. మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అనేసి గుర్తు పెట్టుకోండి వాళ్ళు. ముఖ్యంగా మే 3 తర్వాత కార్మిక దినోత్సవం తర్వాత 3 పత్రిక స్వేచ్ఛా దినోత్సవము. అంటే మనం వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మనము పత్రికలు అంటే మనము ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి ఈ 3 పేపర్లు ప్రధానంగా మనము చదువుతుంటాము. కాబట్టి ఈ 3 పత్రికలు చదువుతున్నాం కాబట్టి మే 3 పత్రిక స్వేచ్ఛా దినోత్సవాన్ని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మే 8 ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మే 8 అని గుర్తుపెట్టుకోండి. 2018 యొక్క ఇతివృత్తము మెమరబుల్ స్మైల్స్ అరౌండ్ ద వరల్డ్. రెడ్ క్రాస్ దినోత్సవానికి సంబంధించి మెమరబుల్ స్మైల్స్ అరౌండ్ ద వరల్డ్ నోట్ ప్యాడ్. మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవము. మే 12 వచ్చేసి అంతర్జాతీయ నర్సుల దినోత్సవము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వచ్చేసి కార్మికులకి స్వేచ్ఛ అనేది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే రెడ్ క్రాస్ అనేది ఈ మెడికల్కు సంబంధించింది అనమాట. రెడ్ క్రాస్ తెలిసిందే కదా మనకి, ఈ బ్లడ్కి సంబంధించింది. వీటికి ఈ మెడికల్ సంబంధించిందే, నర్సులు అనేది మెడికల్ సంబంధించిందే. దాన్ని దృష్టిలో పెట్టుకోండి, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది అనుకోండి. ఇకపోతే మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవము. మే 21 ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం. ఉగ్రవాదులను వ్యతిరేకించడానికి దినోత్సవం ఇచ్చారు. మే 21 అంటే ఇది రివర్స్లో ఉంది కాబట్టి వ్యతిరేకం అని అనుకోండి. 2-1-21 మే 21 వ్యతిరేకం, ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం అనేసి. ఇకపోతే ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం వచ్చేసి మే 22. ఇది వచ్చేసి 2000 సంవత్సరం నుంచి ఐరాస ఈ డేగా పరిగణించింది. ఇకపోతే మే 24 కామన్వెల్త్ డే. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. మే 24 కామన్వెల్త్ డే అనేసి. మే 31 అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఇది కూడా వ్యతిరేకానిది, 3-1 వ్యతిరేకం అనుకోండి. అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31. వ్యతిరేకానికి సంబంధించింది 2 వచ్చాయి, 21-31. మే 21, మే 31 అది మేలోనే ఉన్నాయి. ఒకటి ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం, ఇంకోటి అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవము. ఇకపోతే మెడికల్ సంబంధించింది 2 ఉన్నాయి, రెడ్ క్రాస్ అండ్ నర్సుల దినోత్సవం. ఇవి మే 8, మే 12 అవి 2 పక్కన ఉన్నాయి. ఇకపోతే జూన్ చూస్తే కనుక జూన్ 2 మనకు తెలంగాణ రాష్ట్రం అవతరించిందని తెలుసు. జూన్ 5 ప్రపంచ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవము. ఈ 2018 సంవత్సరానికి గాను థీమ్ ఇతివృత్తం వచ్చేసి పర్యావరణ దినోత్సవానికి శాంతి కోసం యోగా అని గుర్తుపెట్టుకోండి. జూన్ 5న 2018 సంవత్సరానికి గాను ఇతివృత్తము పర్యావరణ దినోత్సవానికి శాంతి కోసం యోగా. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్, వచ్చే బిట్ ఇది. ఇకపోతే జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవము. జూన్ 14. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా డే అనేది రీసెంట్గా లాస్ట్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవము జూన్ 21. జూన్ 29 జాతీయ గణాంక దినోత్సవం. ఈ 2018 సంవత్సరానికి గాను థీమ్ వచ్చేసి ఇతివృత్తము క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ అని గుర్తుపెట్టుకోండి. గణాంకానికి సంబంధించింది కాబట్టి అఫీషియల్ స్టాటిస్టిక్స్ జూన్ 29. ఇకపోతే ఇక్కడ ఎక్కువ ఆల్మోస్ట్ ఇంపార్టెంట్గా ఉండేది అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం, జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఇవి 2 పర్యావరణానికి సంబంధించిందే. ఇది పర్యావరణానికి సంబంధించిందే, ఇది యోగా అనేది కూడా గాలి వాతావరణం సంబంధించింది అనమాట.
మనం పిలుచుకున్న గాలిని బట్టి. ఇకపోతే జూలై 1 జిఎస్టీ డేగా పరిగణిస్తారు. ఈ జిఎస్టీ అనేది జూలై 1, 2017న అమలైంది కాబట్టి జూలై 1ని జిఎస్టీ డేగా పరిగణిస్తారు. ఇకపోతే జూలై 28 ప్రపంచ హెపటైటిస్ డే దినోత్సవము. 2018కి సంబంధించింది హెపటైటిస్కి సంబంధించింది టెస్ట్ ట్రీట్ టాలిటిక్స్. ఓకే. 29 అంతర్జాతీయ పుల్లల దినోత్సవం. 29 వచ్చేసి జూలై 29 పుల్లల దినోత్సవం జూలైలో ఉంది అనుకోండి, అంతర్జాతీయ పుల్లల దినోత్సవం. ఈ జూలైలో ఈ 3 మాత్రం ఎందుకు చెప్పానంటే ఈ 2019కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ వీటిని మాత్రమే ఇవ్వచ్చు అనుకుంటున్నాను. జిఎస్టీ డే లేదా పుల్లల దినోత్సవం వీటిలో ఇవ్వచ్చు, ఇంపార్టెంట్ అవి. ముఖ్యంగా జిఎస్టీ డే అనేది కంపల్సరీ అడిగే క్వశ్చన్, కనీసం ఒక ఎగ్జామ్లోనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. ఇకపోతే ఆగస్టు 1న ప్రపంచ తల్లిపాలు దినోత్సవము. ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం. ఇది ఇంపార్టెంట్. జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7న జరుపుతారు. ఇకపోతే ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం ఆగస్టు 10. ఆగస్టు 12 అంతర్జాతీయ యువజనోత్సవం. ఈ 2018కి ఆగస్టు 12న సేఫ్ స్పేసెస్ ఫర్ యూత్ అనే ఇతివృత్తంతో యువజనోత్సవం జరిపారు. ఈ 2018కి సంబంధించింది సేఫ్ స్పేసెస్ ఫర్ యూత్. ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం. ఇది ఇంపార్టెంట్. జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29లో జరుపుతారు. ఇకపోతే సెప్టెంబర్ 2 కొబ్బరి దినోత్సవం, ప్రపంచ కొబ్బరి దినోత్సవం. వీటి యొక్క థీమ్ 2018 సంవత్సరానికి గాను ఇతివృత్తం కోకోనట్ ఫర్ గుడ్ హెల్త్, వెల్త్ అండ్ వెల్నెస్. గుడ్ హెల్త్, వెల్త్ అండ్ వెల్నెస్ కొబ్బరికి సంబంధించినది కాబట్టి అది. సెప్టెంబర్ 5 టీచర్స్ డే అని అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 8 అక్షరాస్యత దినోత్సవము. ఈ 2018 సంవత్సరానికి గాను థీమ్ వచ్చేసి లిటరసీ అండ్ స్కిల్ డెవలప్మెంట్. చాలా సింపుల్గా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం కూడా 2019 కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుంది. అదేవిధంగా థీమ్ అనేది కూడా కంపల్సరీ వస్తుంది. ఈ థీమ్ వచ్చేసి లిటరసీ అండ్ స్కిల్ డెవలప్మెంట్, అక్షరాస్యత దినోత్సవానికి సంబంధించింది. ఇకపోతే సెప్టెంబర్ 14 జాతీయ హిందీ దినోత్సవము, గుర్తుపెట్టుకోవాలి. సెప్టెంబర్ 16 ప్రపంచ ఓజోన్ దినోత్సవము. సెప్టెంబర్ 21 తెలుగు సాహిత్య దినోత్సవం. సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం. వీటిలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ముఖ్యంగా సెప్టెంబర్ 5 టీచర్స్ డే ఎడ్యుకేషన్ సంబంధించిందే. సెప్టెంబర్ 8 కూడా ఎడ్యుకేషన్ సంబంధించింది, అక్షరాస్యత దినోత్సవం కాబట్టి. ఇకపోతే సెప్టెంబర్ 14 కూడా లాంగ్వేజ్ సంబంధించింది, అంటే అది కూడా హిందీ అనేది ఎడ్యుకేషన్ సంబంధించింది. ఇకపోతే సెప్టెంబర్ 21 తెలుగు సాహిత్య దినోత్సవం కూడా లాంగ్వేజ్ సంబంధించిందే. ఇవి 2 లాంగ్వేజ్, ఈ 2 ఎడ్యుకేషన్, మొత్తం ఎడ్యుకేషన్ సంబంధించిందే. సెప్టెంబర్లో అన్నీ ఎడ్యుకేషన్ సంబంధించింది ఉన్నాయనుకోండి. ఇకపోతే వీటిలో మెడికల్ సంబంధించింది 2, వ్యతిరేకం సంబంధించింది 2 ఇక దీంతో ఉన్నాయనుకోండి. ఈ విధంగా మనం ప్రిపేర్ అయ్యి గుర్తుపెట్టుకుంటే మనం వీటిలో ఇంపార్టెంట్ డేస్లో చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. ఇకపోతే నెక్స్ట్ క్లాసెస్ అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.